Hi to the people of Telangana and Andhra Pradesh. I am Goli Sonali, Senior District Coordinator of Nalgonda. ఈ రోజు పాలసీ బ్రిగేడ్ డిగ్నిఫైడ్ ఇండిపెండెన్స్ యొక్క 9 టాస్క్ గురించి 9 టాస్క్ల గురించి వివరంగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో తీస్తున్నాము. అసలు ఈ పాలసీ బ్రిగేడ్ డిగ్నిఫైడ్ ఇండిపెండెన్స్ యొక్క 9 టాస్క్స్ ఏంటి? ఈ 9 టాస్క్ ని మనం వివరంగా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ 2 పార్ట్ల డివైడ్ చేద్దాం. ఫస్ట్ ఒక పార్ట్ 9 టాస్క్ లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే అసలు మెయిన్ గోల్ పాలసీ బ్రిగేడ్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే మార్జినలైజ్డ్ కమ్యూనిటీకి అసలు మార్జినలైజ్ కమ్యూనిటీ అంటే ఎవరు? అట్టడుగు వర్గాలు పీపుల్ అన్నమాట. మార్జినలైజ్ కమ్యూనిటీ పీపుల్ ఎవరంటే ఎవరైతే ఒకరి సహాయం లేకుండా వాళ్ళ జీవితాన్ని గడపలేకపోతారు, అంటే ఎప్పుడు వాళ్ళ పక్కన వాళ్ళు ఒకరి మీద డిపెండ్ అయ్యే బతుకుతారు. వాటి కింద ఎవరెవరు వస్తారంటే డిజేబిలిటీ పీపుల్, ఫిజికల్లీ డిజేబుల్డ్, మెంటల్లీ డిజేబుల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మార్జినలైజ్ కమ్యూనిటీ కిందకి వస్తారన్నమాట. వాళ్ళకి హెల్ప్ చేయడమే మనం మెయిన్ పాలసీ బ్రిగేడ్ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్. అయితే ప్రపంచవ్యాప్తంగా మనకి 5,75,00,000 మంది మొత్తం మార్జినలైజ్ కమ్యూనిటీ పీపుల్ ఉన్నారు. వాళ్ళకి ఫినాన్షియల్ హెల్ప్ ఎలా చేయగలుగుతాం? ఒకసారి మీరు ఊహించండి, ఇంత పెద్ద అమౌంట్ కావాలి మనకి 5 crores పీపుల్ కి హెల్ప్ చేయాలంటే. ఈ ఫినాన్షియల్ హెల్ప్ మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే 3 సోర్సెస్ నుంచి మనకి ఫినాన్షియల్ హెల్ప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి గవర్నమెంట్ కదా. గవర్నమెంట్ నుంచి ఎలా వస్తుంది? గవర్నమెంట్ కొన్ని ఫినాన్షియల్ హెల్ప్ చేయడానికి కొన్ని స్కీమ్స్ రిలీజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పిఎంఈజీపీ ద్వారా మనకి ఫినాన్షియల్ హెల్ప్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ బ్యాంక్స్ ఏం చేస్తుందంటే కొన్ని బిజినెస్ వాళ్ళకి లోన్స్ అప్రూవ్ చేయడం వల్ల తక్కువ ఇంట్రెస్ట్ తోటి లోన్స్ చేయడం వల్ల వాళ్ళకి ఫినాన్షియల్ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీస్. ఈ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఏమైతే ఉంటాయో కొన్ని చిన్న తరహా స్టార్ట్అప్ కంపెనీస్, కొన్ని చిన్న తరహా ఎంటర్ప్రైజెస్ బిజినెస్ పెట్టుకునే వాళ్ళకి తక్కువ ఇంట్రెస్ట్ తోటి లోన్ ఇస్తూ వాళ్ళకి ఫినాన్షియల్ గా హెల్ప్ చేస్తుంది అనమాట. అయితే ఇదంతా బాగానే ఉంది, అన్ని దగ్గర నుంచి మనకి ఫినాన్షియల్ హెల్ప్ వస్తుందని మనకు తెలుసు. కానీ ఈ ఫినాన్షియల్ హెల్ప్ మనం వెంటనే వెళ్ళి మాకు ఇట్లా లోన్ కావాలి, మాకు ఇట్లా ఫినాన్షియల్ హెల్ప్ కావాలి అంటే వాళ్ళు డైరెక్ట్ గా మనకి ఇస్తారా? అలా ఇవ్వరు కదా. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట. వాటికి కొన్ని ప్రాసెస్ ఉండి కొన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తేనే మనకి లోన్ అనేది అప్రూవ్ అవుతుంది. అయితే ఆ ఫార్మాలిటీస్ ఏంటంటే, ఫర్ సపోజ్ మనం బ్యాంక్ కి ఏదైనా నార్మల్ గా ఏదైనా లోన్ అప్లై చేసినప్పుడు మనకి డైరెక్ట్ గా నాకు లోన్ కావాలి అంటే బ్యాంక్ అనేది లోన్ ఇవ్వదు అనమాట. దానికి మనం ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది నార్మల్ గా ఉంటుంది, ఫీజబుల్ అయి ఉండాలి. అసలు ఫీజబుల్ రిపోర్ట్ అయి ఉండాలి. ఫీజబుల్ రిపోర్ట్ అంటే ఏంటి? ఫీజబుల్ రిపోర్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మనం నార్మల్ గా 5 crores లేదా 10 crores రూపీస్ తోటి మనం ఒక లోన్ అప్లై చేసినాం. అయితే వెళ్ళి నాకు ఈ 5 కోట్ల లోన్ కావాలి, 10 కోట్ల లోన్ కావాలంటే బ్యాంక్ ఇవ్వదు. ఎందుకంటే అంత డబ్బు మనకి ఒక మనిషికి నమ్మకంతో ఇవ్వాలంటే దానికి కూడా మనం ఒక గ్యారంటీ ఇవ్వాలి. గ్యారంటీ అంటేనే ఫీజిబుల్ రిపోర్ట్ అనమాట. అసలు బ్యాంక్ మనకి లోన్ ఇచ్చేటప్పుడు మన దగ్గర నుంచి ఏం ఆశిస్తుంది అంటే, మనం లోన్ కి అప్లై చేసినప్పుడు అది మన దగ్గర నుంచి ఏం చూస్తుందంటే ఇంత ఇచ్చిన డబ్బుకి ఆ పర్సన్ వాల్యూ ఇస్తాడా లేదా, అంటే ఇప్పుడు మనం కట్టిన అమౌంట్ కి మనం రిటర్న్ మళ్ళీ ఇంట్రెస్ట్ కడతామా లేదా, అసలు ఇతను ఏ బిజినెస్ చేసి ఇంత డబ్బు తీసుకొని తర్వాత ఆ డబ్బులతోటి మంచి బిజినెస్ చేస్తాడా లేకపోతే ప్రాఫిట్ సంపాదిస్తాడా లేదా అనేది అతనికి గ్యారంటీ కావాలి. ఆ రిటర్న్ గ్యారంటీనే ఫీజబుల్ రిపోర్ట్ అంటారు అనమాట. అయితే ఈ ఫీజబుల్ రిపోర్ట్ ఏంటి? ఫీజబుల్ రిపోర్ట్ అసలు ఎవరు తయారు చేస్తారు అంటే కొన్ని ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉంటాయి ఏవైతే ఫీజిబుల్ రిపోర్ట్ తయారు చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి, టాటా కన్సల్టెన్సీ, యాపిల్, కేపీఎంజీ అనే కంపెనీస్, కొన్ని 20 కంపెనీస్ ఆర్బీఐ కింద రిజిస్టర్ అయి ఉన్నాయి అనమాట. ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే మంచిగా ఫీజిబుల్ రిపోర్ట్ ని తయారు చేసి ఇస్తాయి. అయితే ఈ పాలసీ బ్రిగేడ్ డిగ్నిఫైడ్ ఇండిపెండెన్స్ కి ఇలాంటి కొన్ని కంపెనీస్ తోటి కొంచెం నెట్వర్క్ అనేది ఉందన్నమాట. దాని ద్వారా మనకి పాలసీ బ్రిగేడ్ డిగ్నిఫైడ్ ఇండిపెండెన్స్ ఆ కంపెనీస్ తోటి కొంచెం మాట్లాడి మనకి కొంచెం లో కాస్ట్ తోటి, కొంచెం తక్కువ కాస్ట్ తోటి మనకి ఫీజిబుల్ రిపోర్ట్ తయారు చేయడానికి కొంచెం హెల్ప్ చేస్తాయి అన్నమాట. అయితే అంతా సరిపోయింది, ఏముంది ఇప్పుడు ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ కంపెనీస్ మనకి ఫీజిబుల్ రిపోర్ట్ తయారు చేసి ఉంటాయి. అసలు ఆ ఫీజిబుల్ రిపోర్ట్ అనేది ఎలా తయారు చేయాలంటే అందులో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉండాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక కంపెనీ పెడుతున్నాం. ఏం కంపెనీ? ఒక జ్యూస్ కంపెనీ అనుకుందాం, కూల్ డ్రింక్ కంపెనీ అనుకుందాం. ఇప్పుడు ఆ కూల్ డ్రింక్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఏమేమి చేయాలి? ఆ కూల్ డ్రింక్ తయారు చేయడానికి ఒక మిషన్, ఒక ప్లేస్,
ఒక ల్యాండ్ కావాలి, రా మెటీరియల్స్ కావాలి, ఆ కూల్ డ్రింక్ తయారడానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి, ఆ కూల్ డ్రింక్ తయారైనాక ఒక బాటిల్ కంటైనర్ కావాలి, దానికి క్యాప్ కావాలి, బ్రాండ్ కోసం ఒక కవర్ కావాలి. ఇట్లా చాలా ఖర్చులు ఉంటాయి. రా మెటీరియల్ నుంచి అది ఒక ప్రొడక్ట్ మన చేతిలోకి వచ్చి ఒక ఫైనల్ బయర్ అంటే ఒక కస్టమర్ కన్జ్యూమ్ చేసేంత వరకు ఉన్న ప్రాసెస్ అంతా డీటెయిలింగ్ గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం 200 to 300 పేజెస్ వరకు డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది తయారు చేయాలి. దాన్ని ఫీజిబుల్ రిపోర్ట్ అంటారు అనమాట. ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ ప్రాసెస్ మొత్తం అయిపోయింది. అంటే రా మెటీరియల్ అనేది ప్రొడక్షన్ అయ్యి తర్వాత మన చేతులకి ఫైనల్ ప్రొడక్ట్ వచ్చిందని ఫీజిబుల్ రిపోర్ట్ లో ఇచ్చేసినాం. తర్వాత లోన్ వచ్చింది, అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనము ఆ ఫైనల్ ప్రొడక్ట్ ని మార్కెటింగ్ చేయాలి. మార్కెటింగ్ చేయాలంటే కొన్ని స్కిల్స్ ఉండాలి. అంటే ఆ మార్కెట్ లో కాంపిటీటర్స్ ఉన్నారా, ఎలాంటి మార్కెట్ కి వెళ్తే మనకి కాంపిటీటర్స్ తక్కువ ఉంటారు. నెక్స్ట్ ఆ కాంపిటీటర్స్ కి యూనిక్ గా ఉండాలి ఒక ప్రొడక్ట్ అనేది. సేమ్ ఉంటే ఏమైతుందంటే కాంపిటీషన్ ఎక్కువ ఉండి మన ప్రొడక్ట్ అనేది సెల్ అవడం తక్కువ ఉంటుంది. అలా ఇలా ఎల్లనైతే లాగ్ అయి ఉన్నామో మనకి పాలసీ బ్రిగేడ్ ఏం చేస్తుంది అంటే అన్ని రకాలుగా హెల్ప్ చేసి మన బిజినెస్ అనేది ముందుకు సాగేలాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఒకవేళ మన బిజినెస్ ప్రొడక్ట్స్ అనేవి ఒకవేళ మనం ఇంటర్నేషనల్ కి సేల్ చేయాలనుకున్నాం, ఒకవేళ మనం బిజినెస్ అక్కడ కూడా స్టార్ట్ చేయాలనుకున్నా మనకి పాలసీ బ్రిగేడ్ కనెక్ట్ చాలా కంట్రీస్ తోటి కనెక్షన్ ఉందన్నమాట. ఎలాంటి కంట్రీస్ అంటే కెనడా, యూరోపియన్ యూనియన్, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యుఎస్ఏ, ఇలా కొన్ని కంట్రీస్ తోటి మంచిగా కనెక్షన్ ఉంది. దాని ద్వారా మనకి పాలసీ బ్రిగేడ్ అక్కడికి వెళ్ళి మార్కెటింగ్ చేసుకొని అక్కడ మన గూడ్స్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకొని బిజినెస్ చేసేలాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అలా మార్జినలైజ్డ్ కమ్యూనిటీ పీపుల్ కి ఫినాన్షియల్ హెల్ప్ చేయడమే మెయిన్ ఆబ్జెక్టివ్, మెయిన్ గోల్ గా పాలసీ బ్రిగేడ్ ఇండిపెండెన్స్ 3 సోర్సెస్ నుంచి ఫినాన్షియల్ హెల్ప్ తీసుకుంది. ఎక్కడి నుంచి? గవర్నమెంట్ ద్వారా నుంచి స్కీమ్స్ ద్వారా, నెక్స్ట్ బ్యాంక్స్ నుండి లోన్స్ ద్వారా, ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీస్ నుండి లో ఇంట్రెస్ట్ లోన్స్ ద్వారా చిన్న తరహా బిజినెస్ కి హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే ఒకవేళ లోన్ అప్లై చేస్తే ఫీజిబిలిటీ రిపోర్ట్ కోసం కొన్ని ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ కంపెనీస్ తోటి కనెక్ట్ అయ్యి మనకి మంచి ఫీజిబుల్ రిపోర్ట్ అందజేయడం నుంచి, నెక్స్ట్ బిజినెస్ ఒక లోన్ అప్రూవ్ అయితే బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు రా మెటీరియల్ నుంచి నెక్స్ట్ ఆ ప్రొడక్ట్ ఫైనల్ ప్రొడక్ట్ అయ్యేంత వరకు అది కన్జ్యూమర్ చేయడానికి మార్కెటింగ్ స్కిల్స్, స్కిల్ డెవలప్మెంట్, అలా అన్ని తరహాలు అన్ని లెవెల్స్, లోయర్ లెవెల్ నుంచి అప్పర్ లెవెల్ వరకు అన్ని స్కిల్ డెవలప్మెంట్ అన్ని రకాలుగా ఈ పాలసీ బ్రిగేడ్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది ఈ 9 టాస్క్ యొక్క డీటెయిలింగ్ వీడియో. ఈ వీడియో ద్వారా పాలసీ బ్రిగేడ్ డిగ్నిఫైడ్ ఇండిపెండెన్స్ యొక్క 9 టాస్క్ గురించి అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.